అక్టోబర్ 14వ తేదీ అయిన ఈ మంగళవారం రోజున గత నెలకు సంబంధించిన ఆసరా, చేయూత పెన్షన్లు ఈ 5 జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే అవి ఎంత? దివ్యాంగులకు 6,000 నుండి 15,000కు ఎప్పుడు పెరుగుతాయి పెన్షన్లు? అలాగే వృద్ధులకు 4,000 ఇస్తున్నారా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇంకా ఏ 5 జిల్లాల్లో ఏ రోజున గత నెలకు సంబంధించిన ఆసరా, చేయూత పెన్షన్లు పడ్డాయి అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక అక్టోబర్ 14వ తేదీ అయిన ఈ మంగళవారం రోజున ఈ 5 జిల్లాల్లో అంటే ఇప్పటికే 10 జిల్లాల్లో రిలీజ్ కాగా గత నెలకు సంబంధించిన ఆసరా, చేయూత పెన్షన్లు మరో విడతగా ఈ 5 జిల్లాల్లో అంటే మెదక్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు ఈ 5 జిల్లాల్లో ఈ రోజున పడుతున్నాయి. పెన్షనర్ల అకౌంట్లోకి ప్రాసెస్ ప్రకారము అంటే ఇది జమ అయ్యే వరకు కొంత సమయం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 20 నుండి 25వ తారీఖు లోపు వారి అకౌంట్లోకి వారి పెన్షన్ డబ్బులు అనేవి క్రెడిట్ అవుతాయి. అయితే ఈ డబ్బులు ఎంత అంటే వృద్ధులకు ఆసరా పెన్షన్లు లాగానే ఈ చేయూత పెన్షన్లు 2016 గాను, వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ చేనేత గీత కార్మికులు ఇలాంటి వారందరికీ 2016 రూపాయలుగానే పడుతున్నాయి. అలాగే దివ్యాంగులకైతే 4,016 పడుతున్నాయి. వారికి 6,000 నుండి 15,000 రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వము ఆ మాటని ఇంకా నిలుపుకోలేదు. దేనికోసం? జీవో అంటే ఇప్పటికే కొత్తగా ఉన్న జీవోను కాకుండా ఏది చేయూత పెన్షన్ల కోసము. ఆ చేయూత పెన్షన్లు అంటేనే పెన్షన్లను పెంచి అంటే ఆసరా పెన్షన్లు కాకుండా వృద్ధులకు 4,016గా, దివ్యాంగులకు 6,016గా చేసే చేయూత పెన్షన్ గురించిన ఒక కొత్త జీవో అనేది సవరించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే ఇప్పటికే 22 నెలలు గడిచిన ఇలాంటి జీవోను వారు విడుదల చేయలేదు. ప్రస్తుతానికైతే ఏది దివ్యాంగుల గురించి మందకృష్ణ మాదిగా ఇప్పటికే ధర్నాలు, సభలు నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా ఏది దివ్యాంగుల పెన్షన్ను అంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు లేదా చేయూత పెన్షన్దారుల సమూహంలో ముందుగా దివ్యాంగుల పెన్షన్ను 6,000 నుండి 15,000కు చేయాలని వారు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసమే రంగం కూడా సిద్ధం చేశారు. ఇది ఎలా అంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అంటే మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత బస్సు పథకం ద్వారా పల్లె వెలుగు బస్సులను రాష్ట్రంలో తిప్పుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది కదా. అటువంటి పల్లె వెలుగు బస్సులను తగ్గించి ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులను తిప్పుతోంది. సూపర్ డీలక్స్లు కూడా తిరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి 10 సూపర్ డీలక్స్లు లేదా ఎక్స్ప్రెస్ బస్సులకు ఒక పల్లె వెలుగు బస్సు మాత్రమే కనిపిస్తోంది. అంటే పట్టణాల్లోనైనా, గ్రామాల్లోనైనా, సిటీల్లోనైనా ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కువ కనిపించడం లేదు. బస్టాండుల్లో ఎప్పుడు చూసినా ఎక్స్ప్రెస్ బస్సులే కనిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇటువంటి బస్సుల్లో దాదాపుగా మహిళలకు కూడా టికెట్లు తీసుకోవాల్సిందే. అంటే డబ్బులు చెల్లించి వారు ప్రయాణించాల్సిందే. పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉందని చెప్పాలి.
ఇంకా ఇందులో పూర్తి మార్పులు రాలేదు. పూర్తి మార్పులు వచ్చినట్లయితే అంటే పురుషుల దగ్గర నుండి ఎక్కువ టికెట్ ధరలను పెంచి వారి దగ్గర నుండి ఎక్కువ డబ్బులను వసూలు చేస్తున్న ప్రభుత్వము ప్రస్తుతం మహిళలకు కూడా కొన్ని నిబంధనలు అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణంలో నిబంధనలు చేసి ఆదాయాన్ని పెంచుకుంటోంది ప్రభుత్వం. అలాగే ఉచిత కరెంటు విషయంలోనూ కొంతమందికి కనెక్షన్లు ఇవ్వడం లేదు. చాలా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన ఉచిత కరెంటు కనెక్షన్లు అనేవి లక్షల్లోనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ముఖ్యంగా ఆదాయానికి గండిపడిందని చెప్పాలి. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి కూడా ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయింది. ఇలాంటి విషయాల వల్ల ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేయడము, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు వంటివి వారు ఏదైతే కొత్త పథకాలు ప్రవేశపెట్టారో ఈ పథకాల వల్ల ఆదాయం తగ్గిపోవడము, అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు కూడా తగ్గిపోవడము, ఇలాంటి విషయాల వల్ల ఇది పెన్షనర్ల మీద పడింది. దాదాపుగా దివ్యాంగులకు 6,000 రూపాయల నుండి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ 10,000-15,000 ఇవ్వకపోయినా కేవలం 2,000 రూపాయలు పెంచి 6,016 అంటే ఇంతకుముందు 4,016 ఆసరా పెన్షన్ కింద తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ చేయూత పెన్షన్ల కింద 2,000 రూపాయలు పెరిగినట్లయితే 6,016 తీసుకోవాలి. ఇది ఇవ్వడం సులభమే, కానీ ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వము తన ఆదాయాన్ని కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పథకాల్లో మార్పులు చేస్తూ కొద్దిగా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇలాంటి ఆదాయం వల్ల అన్ని వర్గాలకు అంటే ఇప్పటికే ఆటో డ్రైవర్లు, బస్ డిపోలలో కాంట్రాక్ట్ డ్రైవర్లు, ఇంకా కొంతమంది మొత్తంగా ఆర్టీసీ సమ్మె చేయడము, అలాగే అటు విద్యాశాఖ నుండి కూడా సమ్మె నిరసన అనేది ఎదుర్కోవడం వల్ల ప్రభుత్వానికి అన్ని వర్గాల నుండి వ్యతిరేకత ఏర్పడింది. కానీ వారితో చర్చించి వారికి కావలసిన నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటువంటి హామీల కొరకు అలాగే దివ్యాంగులు నిరసన చేసి ధర్నాలు చేశారు కదా. ఇప్పుడు దివ్యాంగుల యొక్క పెన్షన్లు పెంచడం కొరకు ప్రభుత్వం అనేది కృషి చేస్తోంది. దీనికోసమే తాను ప్రవేశపెట్టిన పథకాల్లో పూర్తి మార్పులు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటోంది. కాబట్టి దాదాపుగా 1-2 నెలల వ్యవధిలో పెన్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం దివ్యాంగులకు మాత్రమే కాదు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,016 ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకే ఇటువంటి చర్యలు చేపడుతోందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ముఖ్యంగా ఈ రోజున విడుదలవుతున్న ఆసరా లేదా చేయూత పెన్షన్లు అంటే గత నెలకు సంబంధించినవి ఈ 5 జిల్లాల్లో మెదక్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో విడుదలవుతున్నాయి కదా. ఇవి మునుపటి పెన్షన్ల లాగానే అంటే కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల మాదిరిగానే పాడుతున్నాయి. అంటే వృద్ధులకు 2,016, దివ్యాంగులకు 4,016 పడుతున్నాయి. ఇప్పటికీ ఈ 5 జిల్లాలతో పాటు ఇంతకుముందు 10 జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి కదా. మొత్తంగా మునుపటి నెలవి 15 జిల్లాల వరకు ఇప్పటి వరకు విడతలుగా విడుదలవుతున్నాయి. ఈ పెన్షనర్ల అకౌంట్లోకి ఈ పెన్షన్ డబ్బులు జమ అయ్యే వరకు 5 రోజుల నుండి అంటే గత 5-10 జిల్లాలకు ఇచ్చిన వారికి మరో 5-6 రోజుల్లో క్రెడిట్ అవ్వగా ఈ రోజున విడుదలవుతున్న ఈ 5 జిల్లాలలోని పెన్షన్దారుల అకౌంట్లోకి 1 వారం నుండి 10 రోజుల వ్యవధుల్లో ఈ పెన్షన్ డబ్బులు క్రెడిట్ అవుతాయి. కాబట్టి అమౌంట్ క్రెడిట్ అయ్యాక వీరి పెన్షన్ డబ్బులు అనేవి వీరికి వస్తాయి. కాకపోతే చెప్పాను కదా, పాత తరహాలోనే అంటే ఆగస్టుకు సంబంధించిన పెన్షన్లను సెప్టెంబర్లో తీసుకున్నారు కదా,
అలా అప్పుడు ఎన్ని డబ్బులు అంతే, వారి పెన్షన్ ఎంత చేసుకున్నారో ఇప్పుడు కూడా వారి పెన్షన్ అంతే. అంటే ప్రభుత్వం అనేది ఈ నెల కూడా విఫలమైందని అర్థం. పెన్షనర్లకు ఇచ్చిన హామీని త్వరగా నిలబెట్టుకోవాలని పెన్షన్దారులు మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు, అలాగే బయట నుండి వర్గాలు అంటే చాలామంది సమాజంలో గుమిగూడి ఉన్నట్లుగా వారి నుండి ఏది ప్రభుత్వానికి ఎదురవుతున్న వ్యతిరేకతల మూలంగా వారు కేవలం వారికి సంబంధించిన పథకాల గురించే కాదు, పక్కనున్న వారి పథకాల గురించి కూడా చర్చిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అనేది పెన్షనర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విమర్శకులు విమర్శిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాలి. ఇప్పటికే 22 నెలలు గడిచిపోయి ఈ నెల కూడా గడిస్తే 23 నెలలు అవుతుంది. అంటే మరో నెల గడిస్తే 2 సంవత్సరాల కాలానికి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన అనేది వస్తుంది. మరి ఈ పాలనలో ప్రభుత్వం అనేది ఎన్ని వర్గాలకు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉంది కదా. మీకేమైనా అభిప్రాయం ఉందా? నేను చెప్పింది నిజమే కదా? మీకేదైనా అభిప్రాయం ఉన్నా పెన్షనర్ల గురించి కానీ పెన్షన్ల గురించి కానీ మీకున్న సందేహాలు లేదా అభిప్రాయాలు ఏవైనా స్వేచ్ఛ కామెంట్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.